నమస్కారం. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు దీప్తిశ్రీ. ఎండాకాలంలో పిల్లలకి పెట్టే బేబీ ఫుడ్‌ని చూపిస్తాను. ఫైబర్ రిచ్ బేబీ ఫుడ్ ఇది. సింపుల్ అండ్ ఈజీగా డైజెషన్ అయిపోతుంది. పిల్లలు డీహైడ్రేట్ కాకుండా ఉంటారు. నేచురల్ స్వీట్‌నెస్ బేబీ ఫుడ్ ఇది. పిల్లలకి ఇన్‌స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్ టైమ్‌లో చిన్నారులకి పెట్టండి. 9 నెలల చిన్నారుల దగ్గర నుండి 2 సంవత్సరాల పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. పిల్లలకి ఎండాకాలంలో పెట్టే బేబీ ఫుడ్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. పిల్లల కోసం నేను పెట్టిన వీడియో పెట్టినట్టుగా మీ దాకా చేరాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగలరు అని మనవి. ఇడ్లీ పాత్రలో 250 ఎంఎల్ వరకు నీళ్లను పోసుకొని, ఇడ్లీ రేకుల్ని తడిపి, పీల్ చేసి కట్ చేసుకున్న కీరా దోస, హాఫ్ స్లైస్ యాపిల్‌ని స్టీమ్ చేసుకోవాలి. 10 నిమిషాల్లో కీరా దోస, యాపిల్ చక్కగా స్టీమ్ అయి ఉంటాయి. వీటిని చల్లారనిచ్చి, ప్యూరీలాగా గ్రైండ్ అవ్వటానికి కొద్దిగా నీళ్లను పోసుకొని, ఫైన్‌గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్‌ని వేసి, ఫైన్‌గా డ్రై రోస్ట్ చేసుకొని, 200 ఎంఎల్ వరకు నీళ్లను పోసుకొని, ఇలా మెత్తగా జావలాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని, దీన్ని చల్లారనిచ్చి, చల్లారిన ఓట్స్‌లోకి గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వేసి మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.